అస్సాంలో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ వరదల్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. వరద తీవ్రత నేపథ్యంలో భారత సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకుపోయిన 200 మందికి పైగా పౌరులను రక్షించింది. రెస్క్యూ బోట్లు, వైద్య బృందాలు ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పౌరులను తరలించి బాధితులకు అత్యవసర వైద్యం అందిస్తున్నాయి. తూర్పు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పౌర యంత్రాంగానికి అండగా నిలిచేందుకు ఆర్మీ ఆపరేషన్ జల్ రాహత్ను ప్రారంభించింది. తీవ్రంగా దెబ్బతిన్న శివసాగర్, చరాయిదేవ్, జోరాట్ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సహాయక రెస్క్యూ ఆపరేషన్స్ ను సైన్యం మరింత ముమ్మరం చేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన స్పియర్ కార్ప్స్, రెడ్ షీల్డ్ డివిజన్ బృందాలు సైతం క్షేత్రస్థాయిలోకి దిగాయి. అస్సాం రైఫిల్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చరాయిదేవ్ జిల్లాలోని సోనారి ప్రాంతంలో సైన్యానికి చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీంలు బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకుపోయిన మొత్తం 150 మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. శివసాగర్ జిల్లా గార్గావ్ కాలేజీ వేదిక సైనిక బలగాలు తమ రెస్క్యూ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక అధికారులతో కలిసి వరద ముంపు గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాయి. ఇక జోరాట్ జిల్లా మరియాని ప్రాంతంలో ఫ్లడ్ రిలీఫ్ కాలమ్స్ ను సిద్ధంగా ఉంచారు. పరిస్థితి మరింత విషమిస్తే తక్షణమే రంగంలోకి దిగేందుకు అదనపు రిజర్వ్ బలగాలను కూడా ఇక్కడ మోహరించారు. వరద ఉధృతిని అంచనా వేసేందుకు సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వైమానిక నిఘా నిర్వహిస్తోంది. వరద నీటి దాటికి రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయిన చోట కనెక్టివిటీని తిరిగి పునరుద్ధరించేందుకు ఆర్మీ ఇంజనీరింగ్ విభాగాలు శ్రమిస్తున్నాయి. কিবা এটা দি থৈ যাব লাগিব তেওঁলোকক পাৰিম নাই এইটো যাব এইটো আছে মানৱ জানক কিবা এটা দি থৈ যাব লাগিব কাৰণ এই মুহূৰ্তত ওপৰত থকা মানে পানী খাবলৈ নাই পোৱা।